వెల్కమ్ టు శ్రీ చైతన్య టెలివిజన్. నా పేరు దీప. నేను ఆర్ట్ టీచర్ని. నేను ఇక్కడ విద్యానగర్ రోడ్ నెంబర్ 3లో చిత్ర ఆర్ట్ ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేశాము. ఈ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడానికి మా ఉద్దేశం ఏంటంటే పిల్లలల్లో ఆర్ట్ క్రియేటివిటీ పెంచాలన్న ఉద్దేశంతో ఈ చిత్రార్థ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనే ఆర్ట్ ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేశాము. ముందుగా నా గురించి నేను చెప్పుకోవాలంటే నేను 2011లో ఈ ఆర్ట్ ఫీల్డ్కి వచ్చాను. ముందుగా నా కెరీర్ కేశవరెడ్డి స్కూల్లో స్టార్ట్ చేశాను. కేశవరెడ్డి స్కూల్ వాళ్ళు నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. నాకు స్టార్టింగ్లో ఆర్ట్ అనేది హాబీ ఉంది, కానీ ఆర్ట్లో నాకు ఎలాంటి సర్టిఫికెట్స్ లేవు ఆ టైంలో. అయినా కూడా నన్ను మేడం నా టాలెంట్ చూసి, నా వర్క్ చూసి నాకు జాబ్ ఇచ్చి, కేశవరెడ్డిలో సరోజా మేడం నాకు చాలా ఎంకరేజ్ చేసి నన్ను ఆర్ట్ టీచర్గా తీసుకుంది 2011లో. అప్పటి నుండి నా కెరీర్ స్టార్ట్ అయింది. అయితే 2015లో శ్రీనివాస్ సార్ అనే సార్ ఆర్ట్ సార్ ఉండేదన్నమాట. సార్ నాకు చెప్పాడు, మేడం మీకు ఇంత టాలెంట్ ఉంది కానీ మీకు సర్టిఫికెట్స్ లేవు, అయితే మీరు లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ డ్రాయింగ్ ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలి మేడం అని సార్ ప్రోద్బలంతో నేను ఆర్ట్లో లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్స్ రాశాను. అప్పటి నుంచి నా కెరీర్ ఇంకొక మలుపు తిరిగింది. నాంపల్లిలో టీటీసీ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఆ తర్వాత ఏమైందంటే నాకు మంచి ఆఫర్స్ వచ్చినాయి. టీటీసీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నాకు పైనీర్ స్కూల్లో కూడా అవకాశం వచ్చింది. పైనీర్ స్కూల్లో తర్వాత మళ్ళీ రిషి హై స్కూల్లో ఇట్లా నేను పార్ట్ టైం టీచర్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూల్లో వర్క్ చేసేదాన్ని అనమాట. నేను వెళ్ళినప్పుడే మేడం వాళ్ళు నాకు అన్ని క్లాసెస్ గ్యాదర్ చేసి క్లాసెస్ ఇచ్చేవాళ్ళు. ఈ రకంగా నేను ఒక 7-8 ఇయర్స్ ఎట్ ఏ టైం 4 స్కూల్స్ చేసిన అనమాట. కేశవరెడ్డి, పైనీర్స్, రిషి హై స్కూల్, నారాయణ, మాస్టర్ మైండ్స్, స్పెక్ట్రా, ఇట్లా డిఫరెంట్ స్కూల్స్లలో నేను ఆర్ట్ టీచర్గా చేశాను. రీసెంట్గా ఈ ఇయర్ నేను ఈ స్కూల్స్ అన్నీ డ్రాప్ చేసి సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్లో, ఎందుకంటే అక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే పార్ట్ టైం సెట్ కాదు, ఫుల్ టైం అనేసరికి నేను సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్లో ఆర్ట్ టీచర్గా చేస్తున్నాను. అయితే నేను ఇట్లా ఒకటే స్కూల్లో చేయడం వల్ల ఏమైందంటే ఓన్లీ ఒక స్కూల్ పిల్లలకు మాత్రమే ఆర్ట్ నేర్పించగలుగుతున్నా. అందుకనే నేను వేరే స్కూల్ పిల్లల్ని కూడా అందరికీ కూడా ఆర్ట్లో స్కిల్ పెంచాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ చిత్ర ఆర్ట్ స్కూల్ అనే స్కూల్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర డిఫరెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు వస్తున్నారు. నేను వర్క్ చేస్తున్న స్కూల్సే కాకుండా సెయింట్ పీటర్ స్కూల్ నుంచి, కరుణా హై స్కూల్ నుంచి, గాడియం స్కూల్ నుంచి, డిపిఎస్ స్కూల్ నుంచి, కృష్ణాయనయ్య స్కూల్ నుంచి, ఇంకా వేరే స్కూల్స్ నుంచి, చాలా స్కూల్స్ నుంచి కూడా స్టూడెంట్స్ నా దగ్గరికి ఆర్ట్ నేర్చుకోవడానికి వస్తున్నారు. ఈ నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలకి ఆర్ట్లో స్కిల్సే కాకుండా ఇంకా వాళ్ళకి రంగోలీలో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రంగోలీ పెయింటింగ్స్ వేయడం, రంగోలీలో పోర్ట్రేట్లు వేయడం, ఇట్లాంటివి కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము. ఇంకా చిన్నపిల్లలకే కాకుండా ఆర్ట్లో లోయర్ గ్రేడ్ అండ్ హయ్యర్ గ్రేడ్ స్టూడెంట్స్కి కూడా మేము కోచింగ్ ఇస్తున్నాం. నా దగ్గర నేను ఇప్పుడు 2015 నుంచి లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పిల్లలకు కోచింగ్ ఎవ్రీ ఇయర్ ఒక 30-40 క్యాండిడేట్స్కి లోయర్ గ్రేడ్ ఎగ్జామ్స్ రాపిస్తుంటాను. 2019లో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడింది. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్కి ఒక 4 మెంబర్స్కి గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళు డ్రాయింగ్ టీచర్లుగా చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళలోనే కాకుండా నా దగ్గర నేర్చుకున్న క్యాండిడేట్స్ ఇంకా చాలామంది సంగారెడ్డిలోనే డిఫరెంట్ స్కూల్స్లలో డ్రాయింగ్ టీచర్స్గా చేస్తున్నారు. నా దగ్గర ఒక అమ్మాయి జ్యోత్స్న అని నేర్చుకుంది. తను కూడా 3 స్కూల్స్లో చేస్తుంది. సినార్ స్కూల్ అని, నారాయణ స్కూల్ అని 2 స్కూల్స్లో చేస్తుంది. ఇంకా ఇట్లా వేరే మౌనిక అని ఒక అమ్మాయి ఉంటుంది. తను కూడా కంది దగ్గర ఏదో స్కూల్, కొత్వాల్ స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా చేస్తుంది. సదాశివపేటలో కూడా నా స్టూడెంట్స్ కొంతమంది డ్రాయింగ్ టీచర్లుగా చేస్తున్నారు. ఇట్లా నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు లేదంటే ఒక 50 మెంబర్స్ ప్రజెంట్ డ్రాయింగ్ టీచర్లుగా సంగారెడ్డి, సదాశివపేట, జైరాబాద్ డిఫరెంట్ స్కూళ్ళల్లో డ్రాయింగ్ టీచర్లుగా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా నేను ఒక 15 మెంబర్స్ని డ్రాయింగ్ టీచర్ ఎగ్జామ్స్ రాపిస్తున్నాను.
ఇంకా నా ఉద్దేశం ఏంటంటే నా స్టూడెంట్స్ తోటి పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ కూడా కండక్ట్ చేయాలని నా ఆలోచన. ఇంతకుముందు దసరా ఫెస్టివల్ రోజు ఒక 50 చిల్డ్రన్ తోటి నేను ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేయించాను. దాన్ని చాలామంది ప్రోత్సహించారు. నా పిల్లల పెయింటింగ్స్ని చూసి చాలా బాగా పెయింటింగ్ చేస్తున్నారని చాలామంది చాలా ఎంకరేజ్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు పిల్లలలో ఆర్ట్ అనేది కూడా ఒక టాలెంట్. ఇది ప్రతి సబ్జెక్ట్కి రిలేటెడ్. ఇప్పుడు సైన్స్ ఉందనుకోండి, సైన్స్లో డయాగ్రామ్స్ కంపల్సరీ వేయాలి. మ్యాథ్స్కి కూడా రిలేటెడ్. మ్యాథ్స్లో కూడా మ్యాథ్స్ స్టూడెంట్స్కి కూడా ఆర్ట్ కంపల్సరీ రావాలి. సోషల్, తెలుగులో కూడా మనకు పోస్టర్ మేకింగ్ అని ఉంటుంది. పోస్టర్ మేకింగ్ ప్రతి సబ్జెక్టు ఆర్ట్ అనేది ఎక్కడ కూడా తక్కువ కాదు, ప్రతి సబ్జెక్ట్కి రిలేటెడ్ అనమాట. అట్లా అని కానీ ఆర్ట్కి ప్రోత్సాహం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు మనకు చూడడానికి వేరే షోస్, ఇప్పుడు డ్యాన్స్ పిల్లలకు కానీ సింగింగ్ వాళ్ళకు కానీ చాలా టీవీలో ఎంకరేజ్మెంట్కి చాలా షోస్ ఉన్నాయి వాళ్ళకు. కానీ ఆర్ట్ పిల్లలకు మాత్రం ఎలాంటి ఎంకరేజ్మెంట్ అనేది లేదు. కానీ నేను ఈ చిత్ర ఆర్ట్ స్కూల్ పెట్టింది ఎందుకంటే ఆర్ట్ పిల్లల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో ఉన్న స్కిల్ బయటపడుతుంది. అందుకని ప్రతి స్కూల్లో కూడా నేను ఆర్ట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నా. పిల్లలలో ఉన్న ఆర్ట్ బయటికి తీయాలి అని నా ఆలోచన. ఇట్లా నేను ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడానికి ముఖ్య కారణం జగదీష్ సార్ అనే ఆర్టిస్టు. ఆ సార్ కూడా నాకు పరిచయం అయినందువల్ల నాకు కెరీర్ అనేది ఇంకొక మలుపు తిరిగింది. నేను ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేద్దాం సార్ అని నేను ఫస్ట్ టైం సార్కి చెప్పినప్పుడు సార్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసి చేద్దాం మేడం, నేను మీకు ఎట్లాంటి సపోర్ట్ అయినా ఇస్తా అని చెప్పి నాకు సార్ ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను స్టేజ్లో ఉండడానికి కారణం జగదీష్ సార్ అనే చెప్పాలి. జగదీష్ సార్ లేకపోతే నేను ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయడానికి నాకు అంత ధైర్యం చాలా లేకపోయిందనమాట. జస్ట్ స్కూల్ వరకే పరిమితం ఉండేది. కాకపోతే ఇప్పుడు సార్ ప్రోత్సహించడం వల్ల నేను ఏమైందంటే ఈ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసిన ప్రతి విషయంలో కూడా సార్ నాకు ఫుల్ సపోర్టివ్ ఉంటాడనమాట. అందుకనే నేను ఈ ఇన్స్టిట్యూట్ రన్ చేయగలుగుతున్నా. ఇంకా ఫర్దర్గా కూడా సార్ అట్లనే నాకు ప్రోత్సహించాలని నేను అనుకుంటున్నా. సార్ ఇంకా పిల్లల పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. టైంకి వాళ్ళని తీసుకురావడం, సండే రోజు కూడా పిల్లల్ని క్లాస్కి తీసుకురావడం, తీసుకెళ్ళడం, ఇట్లా పేరెంట్స్ సపోర్ట్ కూడా నాకు ఉండాలి. ఇంకా నేను ఫ్యూచర్లో ఇంకా చాలా ఇలాంటి యాక్టివిటీస్ చాలా చేయాలని అనుకుంటున్నా. మొన్న రీసెంట్గా ఇక్కడ వైకుంఠపురంలో 45 ఫీట్స్ పెద్ద రాముడిది రంగోలి వేసాము పిల్లలతో పాటు నేను కలిసి. ఇంకా మా ఉద్దేశం ఏంటంటే ఇట్లా మా రికార్డ్ మేమే బ్రేక్ చేసుకుంటూ ఇంకా పెద్ద పెద్ద రంగోలీస్ కూడా వేయాలని మా ఆలోచన. ఇట్లాంటి రంగోలీలు ఇప్పుడు నెక్స్ట్ శివరాత్రి, నెక్స్ట్ ఇంకేదైనా ఫెస్టివల్స్, అంతేకాకుండా ఇంకేమైనా పోర్ట్రేట్, ఏమైనా సెలబ్రేషన్స్ ఇట్లా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ రంగోలీలు వేయాలన్న ఆలోచన ఉంది. ఇంకా ఎవరైనా ఆర్ట్ నేర్చుకోవాలని అనుకుంటే ఎవ్రీ టైం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వెరీ వెరీ థ్యాంక్ యూ. చైతన్య మీడియా వాళ్ళకి, చైతన్య ఛానల్ వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ. Thanks for watching.